వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గోదావరికని ఆర్యవైశ్య భవనంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం. గోదావరికని అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్లో నేషనల్ సైన్స్ డే సైన్స్ ఫేర్ కార్యక్రమం. గోదావరికని సకల కళా కోవిదుడు మ్యాజిక్ రాజాకు పీసీ సర్కార్ మెమోరియల్ అవార్డు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి సైన్స్ ఫేర్ కార్యక్రమం దోహదపడుతుంది. కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ మంజుల శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఇన్నోవేటర్ వైజ్ఞానిక తపస్వి మల్లేశం వెల్లడి. జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 23 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో అంతరాయం ఉండవద్దన్నారు. విద్యార్థులకు పరీక్షా హాల్స్లో త్రాగునీరు అందించాలని, పరీక్షా కేంద్రాలకు త్రాగునీటి సరఫరా ఉండే విధంగా మున్సిపల్ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా అనుకూలంగా బస్సులు నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని, ఉదయం పూట ప్రత్యేక బస్సులను నడపాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తల అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీ, మున్సిపల్, పోస్టల్ సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరికని ఆర్యవైశ్య భవనంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ శ్రీకర హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి మోకాల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు హాజరై ఉచితంగా 2000 రూపాయల విలువ గల BMD టెస్ట్ను చేయించుకున్నారు. అనంతరం శ్రీకర హాస్పిటల్కు చెందిన ట్రామా, రోబోటిక్, కీలు మార్పిడి, శస్త్రచికిత్స వైద్య నిపుణులు రాకేష్ కుమర వెళ్లి ఉచితంగా వైద్య సేవలను అందిస్తూ పేషెంట్లకు సలహాలు, సూచనలు చేశారు. అవసరమైన వారికి మందులను రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్, తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక అధ్యక్షులు బల్లు చంద్రప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మోకాల నొప్పులతో బాధపడుతున్న పెద్ద మనుషులు ఉచితంగా వైద్య సేవలు అందించాలని, మోకాల నొప్పులు, కీళ్ల నొప్పులపై అవగాహన పెంచడానికి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొంతమందిలో కీళ్ల మార్పిడి చేస్తే కాలు పనిచేయకుండా పోతుందన్న అనుమానం ఉందని, అలాంటి భయాలు వద్దని, అధునాతన రోబోటిక్ టెక్నాలజీతో కీలు మార్పిడి సులభతరమైందని తెలిపారు. ఎలాంటి భయం లేకుండా మునుపట్ల నడవడానికి వీలుంటుందని అన్నారు. మంచి వైద్య సౌకర్యాలను మరి కొంచెం కన్స్ట్రక్షన్లో అందించాలని. నా పేరు డాక్టర్ రాకేష్ కొమ్మవెల్లి, ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, శ్రీకర హాస్పిటల్. గత 10 ఏళ్ల నుంచి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 10,000 పేషెంట్స్ పైగా ఆపరేషన్ చేయడం జరిగింది. అందులో 8,000కు పైగా మోకాల మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది. లండన్కి వెళ్ళి అక్కడ అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ఈ రీప్లేస్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఒక 7 years బ్యాక్ అక్కడ చేసి ఇండియాలో, దట్టు సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారి రోబోటిక్ టెక్నాలజీని శ్రీకర ద్వారా పరిచయం చేసి పేషెంట్స్ అందరికీ రోబోటిక్స్ అనేది అప్పటి నుంచి చేయడం జరుగుతుంది. ఎవరికైతే మోకాల మార్పిడి నిజంగా అవసరమో, మోకాల అరుగుదల ఎక్కువ ఉంది, ఆపరేషన్ స్టేజ్లో ఉంది అన్న వాళ్ళకి అసలు ఏంటి ప్రాబ్లము, దాంట్లో ఉన్నవి ఏంటివి, చేయించుకోవడానికి ఏంటి కారణాలు, చేయించుకోవడానికి ఏంటి కారణాలు అనేవి నిశ్చితంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి
వాళ్ళ జీవిత శైలిలో ఆ మోకాలు మార్పిడి ద్వారా వచ్చే రిజల్ట్స్ కానివ్వండి, దాని తర్వాత వచ్చే ఆనందం కానీ వాళ్ళకి ముందు ఎక్స్ప్లెయిన్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ఈ క్యాంపు ద్వారా మేము చేయాలనుకుంది కూడా అదే. ఏంటి అని అంటే దీనికి ఏదో అవుతుంది, అసలు చేసుకోవచ్చా, కాళ్ళు పడిపోతాయేమో అనుకునే స్టేజ్ కాకుండా అసలు దీనికి చేసుకుంటే మీ జీవితం ఎలా మారుతుంది. ఎందుకంటే 50-55 ఏళ్ళ నుంచి మోకాళ్ళ నొప్పులు అనుభవిస్తూ దాన్ని 80 దాకా మోయడం అనేది చాలా కష్టమైన విషయం. సో దానికి ఒక సొల్యూషన్ ఉంది. అండ్ 20 ఏళ్ళ ముందుకి 15 ఏళ్ళ ముందు కంటే ఇప్పటికీ అధునాతన టెక్నాలజీస్ ద్వారా అప్పుడున్న బాధల కంటే కూడా ఈరోజు ఇంకా త్వరగా సొల్యూషన్స్ వస్తాయి కొత్త టెక్నాలజీ ద్వారా అని ప్రతి ఊళ్ళో చెప్పాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు అత్యాధునిక టెక్నాలజీస్ ఏమున్నాయి, వాటి వల్ల మనం ఎంత తొందరగా రికవర్ అవుతాము, వాటి వల్ల మన జీవితం మొత్తం ఎలా మారుతుంది. 50-55 ఏళ్ళు కష్టపడ్డ మనిషి లాస్ట్కి రిటైర్మెంట్ ఏజ్లో సుఖపడకుండా నొప్పుల ద్వారా కష్టపడకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఊరికి వెళ్ళి దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ కానీ చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్రవల్లి సుధాకర్, కోశాధికారి సిరిపురం శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నట్రాశేఖర్, సభ్యులు కొమ్రవల్లి లింగమూర్తి, పల్లెర శ్రీహర్ష, గుల్బ శ్రీధర్, తోటిపెల్లి వేణు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ హైస్కూల్లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా శుక్రవారం నేషనల్ సైన్స్ డే సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలతో కలిసి ముఖ్య అతిథులు విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ను సందర్శిస్తూ అవి పనిచేయ విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుండే విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచడం మూలంగా భవిష్యత్తులో వారు మంచి శాస్త్రవేత్తలుగా తయారయ్యే వీలుంటుందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఇతర అంశాలతో కూడా ప్రాధాన్యత ఇస్తున్న శ్రీరామ విద్యానికేతన్ నిర్వాహకులను అభినందించారు. ఎగ్జిబిట్స్ రకరకాల ఎగ్జిబిట్స్ తయారు చేసుకొని మరి ఎంతో ఉత్సాహంతో మరి ఎంతో
విజ్ఞానాన్ని ఆర్జించేటువంటి క్రమంలో మరి ఎగ్జిబిట్స్ చూసినట్టయితే మరి ఆ ఎగ్జిబిట్స్ అబ్బురపరిచే విధంగా మరి అందరినీ గెస్టులను మరి ఆశ్చర్యపరిచే విధంగా మరి విద్యార్థులు ఎగ్జిబిట్స్ తయారు చేసుకొచ్చినటువంటి విధానము మంచి ఎడ్యుకేషన్ను అందించేటువంటి క్రమంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత మరి వారికి కరస్పాండెంట్ మరి వెంకటేశ్వరరావు గారికి జ్యోతి మేడం గారికి దక్కుతుందని చెప్తున్నా. అదేవిధంగా మరి విద్యార్థులను విజ్ఞానవంతులను సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా మరి విద్యార్థులను మరి ఇంకా కూడా ముందు మరి విజ్ఞానవంతులను చేసే విధంగా మరి ఈ యొక్క విద్యార్థులను పాఠశాలను ముందుకు తీసుకుపోతున్నందుకు మరి చాలా వారికి అభినందనలు తెలియజేస్తారు. శ్రీరామ విద్యానికేతన్లో నేషనల్ సైన్స్ డే చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి సివి రామన్ గారు రూపొందించినటువంటి రామన్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని రూపొందించి ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ సైన్స్ డేని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా మా స్టూడెంట్స్ చాలామంది సూపర్ విజన్ అనేటువంటి నినాదంతో 2025లో రూపొందించినటువంటి అనేక ఆవిష్కరణలకి వారు ఆద్యం పోసి వర్కింగ్ మోడల్స్ చాలా తయారు చేశారు. వారు ఫ్యూచర్లో మంచి శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకోవాలని చెప్పి మా పాఠశాల తరఫున వారందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సూర్యదేవర వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సూర్యదేవర జ్యోతి, ప్రభుత్వ ఆమోదిత పాఠశాల సంఘం జిల్లా అధ్యక్షులు కంది రవీందర్ రెడ్డి, రామగుండం అధ్యక్షులు సమ్మారావు, ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు అంజారెడ్డి పాల్గొన్నారు. ప్రముఖ ఇంద్రజాలికులు బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజాను మరో అవార్డు వరించింది. తన కళలతో ఇప్పటికే లెక్కకు మిక్కిలి అవార్డులు, సన్మానాలు, సత్కారాలు అందుకున్న మ్యాజిక్ రాజా ఖాతాలో మరో అవార్డు చేరుకుంది. దాదాపు 4 దశాబ్దాలుగా ఇంద్రజాలికునిగా, కవిగా, వ్యాఖ్యాతగా, నటుడిగా, వెంట్రిలాక్విస్ట్గా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభ కనబరుస్తూ ఇంద్రజాల రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గాను అతిథులు మ్యాజిక్ రాజాను గజమాలతో ఘనంగా సన్మానించి పీసీ సర్కార్ మెమోరియల్ అవార్డును అందజేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికులు పీసీ సర్కార్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఆర్కే వండర్ వరల్డ్, తెలంగాణ మ్యాజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురువారం రాత్రి అత్యంత ఘనంగా నిర్వహించిన వరల్డ్ మ్యాజిషియన్స్ డే వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి సూర్యపల్లి నంద, ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ఇంద్రజాలికులు బివి పట్టాభిరామ్, మ్యాజిక్ స్టార్ బోస్, సివి రమణ, మర్రి రమేష్, స్టిక్ మనోహర్ నాగేశ్వరరావు, రఘుబాబు, డాక్టర్ రమ్యశ్రీ ఆంజనేయులు, కళ్యాణ్, ఫణి మాధవ్, కస్తూరి తదితరులు మ్యాజిక్ రాజాను గజమాలతో ఘనంగా సన్మానించి సిపి సర్కార్ మెమోరియల్ అవార్డును అందజేసి అభినందించారు. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రతిభావంతులు సీనియర్ ఇంద్రజాలికులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా గోదావరి కనికి చెందిన మ్యాజిక్ రాజాకు చోటు దక్కడం విశేషం. రాజా అవార్డును అందుకోవడం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మ్యాజిషియన్స్ అసోసియేషన్, స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్, రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం, నియర్ అండ్ డియర్, రామగుండం ఏరియా యూట్యూబర్స్ అసోసియేషన్, గోదావరి సరిగమలు సంస్థల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. గోదావరి కని కృష్ణవేణి విద్యా సంస్థల్లో శుక్రవారం నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ మంజురా శ్రీనివాసరెడ్డి సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి సైన్స్ డే వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సైన్స్ డే కేక్ కట్ చేసి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థులు చేసిన ప్రయోగాత్మకమైన ప్రయోగాలను వీక్షించారు. సైన్స్లో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ ఇన్నోవేటర్, వైజ్ఞానిక తపస్వి, ఎస్ ఫౌండేషన్ ఫౌండర్, సైంటిస్ట్ సెన్సార్ మల్లేశం నేషనల్ సైన్స్ డే సందర్భంగా కొన్ని సైన్స్ పరంగా ప్రయోగాత్మకమైన విషయాలను విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను ప్రయోజకులుగా తయారు చేసేలా కృష్ణవేణి విద్యా సంస్థలు కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బీటెక్ అంటూ చదువు వైపునే వెళ్తూ అవకాశాలు రాక నిరుద్యోగులుగా మిగులుతున్నారని, విద్యార్థులను విజ్ఞానం వైపు కూడా తయారు చేసి భవిష్యత్తులో నిరుద్యోగులుగా ఉండకుండా తమ ప్రయోగాలతో వస్తువులను తయారు చేసి అమ్ముకునే వీలుంటుందని అన్నారు.
మొదటిసారి ఈ నోబెల్ విజేత ప్రారంభించినటువంటి భౌతిక సంస్థలు వచ్చినటువంటి రోజు. ఇది మన దేశంలో కాకుండా అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి సైన్స్ డేని ఉద్దేశించి మనము ఒక వారం రోజుల నుంచి సైన్స్ సంబరాలు జరపడం జరుగుతుంది. ఈ సైన్స్ సంబరాల్లో భాగంగా మనం ఉదయం మేకింగ్ చేయడం జరిగింది. ఈ మేకింగ్ అనే కార్యక్రమం చాలా విచిత్రమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మన ఈ యొక్క పాఠశాల డైరెక్టర్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్య వర్గం కానీ నాలుగు వర్గం కానీ చిన్నప్పటి నుంచి పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీ అందిస్తే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఉద్యోగం లేకున్నా తను బట్టి 10 మంది ఉద్యోగ స్థాయిలో ఉంటారు ఉద్దేశంతో ఈ సంకల్పంలో జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని వందల మంది విద్యార్థులు మనము కలుపు తయారు జరిగింది. అదే కాకుండా వాళ్ళ యొక్క పేరెంట్స్ తో చాలా హ్యాపీనెస్ గా వారి నుంచి రకరకాల ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. బీటెక్ ప్రతి ఒక్కరు బీటెక్ అక్కడ చదువుకున్నారు కానీ చదువు సంబంధించి జీతాలు పడుతుంది. ఇలా బీటెక్ చదువుతున్నాం, పెట్రోల్ బంక్ లో మనం పెట్రోల్ అనుకుంటున్నాం, నేను బీటెక్ చేస్తున్నాము. వాళ్ళకు కూడా ఎటువంటి పరిస్థితి రాకుండా మా విద్యార్థులు చదువుకొని రేపు ఉద్యోగం లేకున్నా తాను 10 మందికి ఉద్యోగ స్థాయిలో ఎదగాలనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ అవకాశం మీ అందరికీ. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయ బృందం, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి ఆర్జీవన్ బృందం జీఎం కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ ప్రమాద ఘటన జరిగిన వెంటనే సింగరేణి సిఎన్ఎండి ఎన్ బలరాం ఆదేశాల మేరకు రెస్క్యూ టీం, ఉద్యోగుల టీంలను వెంటనే సహాయక చర్యలో పాల్గొనటకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్జీవన్ ఏరియా నుండి 30 మంది ఉద్యోగుల బృందాన్ని శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగం సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం నుండి బస్సులో శ్రీశైలం ఎస్ఎల్బీసీ టెర్మినల్ వద్దకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సహాయక పనుల్లో పాల్గొనడానికి వెళ్తున్న ఆర్జీవన్ ఉద్యోగులను ముందుగా అభినందించారు. సహాయక చర్యల్లో పాల్గొను ఉద్యోగులు రక్షణతో పనులను నిర్వహించాలని, రెస్క్యూ అధికారులు, సూపర్వైజర్ల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనాలని తెలిపారు. ఇది ఒక గొప్ప అవకాశమని, ఎట్టి ఆపరేషన్లో పాల్గొంటున్న వారికి అభినందిస్తూ వారిని ప్రశంసా పత్రంతో అభినందించడం జరుగుతుందని జీఎం తెలిపారు. చైర్మన్ గారి ఆదేశాల మేరకు సింగరేణి తరపు నుంచి కూడా మనము సహాయక చర్యల కోసం పంపడం జరుగుతున్నది. అందులో భాగంగా రెస్క్యూ నుంచి వాళ్ళ పొద్దున ఆల్రెడీ ఆర్జీ2 రెస్క్యూ స్టేషన్ నుంచి పోవడం జరిగింది. ఆ సహాయక చర్యల్లో భాగంగానే ఈరోజు ఆర్జీ1 నుంచి ఒక 30 మంది సింగరేణి ఉద్యోగులను సెలెక్ట్ చేసి వారిని సహాయక చర్యల్లో చైర్మన్ గారి ఆదేశాల మేరకు పంపడం జరుగుతుంది. సో ఇది త్వరగా ముగిసిపోవాలని, వారు అందులో చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతో బయటికి రావాలని కోరుకుంటున్నాం. సింగరేణి తరపు నుంచి పోతున్నారు. మీరు రిప్రజెంట్ చేసేది కూడా సింగరేణిని. మీరు సో మన యొక్క పని సంస్కృతిని మనది అట్లా చేసుకుంటే అట్లనే మీరు చర్యల్లో మన సేఫ్టీ కూడా ముందర చూసుకోండి. మీరు ముందు మీ సేఫ్టీ ముందు మనం చూసుకుంటాం, వాళ్ళకు మనం వంతు సహాయం చేద్దాం. అక్కడ వాళ్ళు ఆదేశాలు ఇస్తారు. అక్కడికి పోయినాక మన రెస్క్యూ జీఎం సారు వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క దాంట్లోనే పనిచేస్తే మీకు కావాల్సిన పనిముట్లు కానీ ఏదైతే పరికరాలు కానీ మన రెస్క్యూ టీం వాళ్ళు అందిస్తారు. వారికి సహాయం చేయండి. మీ సేఫ్టీ కూడా మనం చేసే పనులలో సేఫ్టీ చూసుకోండి. అట్లా మన సింగరేణి పని సంస్కృతిని చేసి మంచి పనిని చేసి చూపెట్టి మన సింగరేణి పేరు నిలబెడదాము. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో మనం సక్సెస్ అయ్యేటట్టుగా మనం అంత కృషి చేద్దాం. అందరికీ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం గోపాల్ సింగ్, పర్సనల్ మేనేజర్ రవీందర్ సింగ్, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, సీనియర్ పీఓ శ్రవణ్ కుమార్, సంక్షేమ అధికారులు గణేష్, ఇక్బాల్, షరీఫ్ పాల్గొన్నారు. విద్యార్థులను వైజ్ఞానికం వైపుగా తీసుకువెళ్తూ చిన్నతనం నుండే తమ కాళ్లపై నిలబడే మెలకువలను నేర్పుతున్నారు తెలంగాణ ఇన్నోవేటర్, వైజ్ఞానిక తపస్వి, ఎస్ ఫౌండేషన్ ఫౌండర్, సైంటిస్ట్ సెన్సార్ మల్లేశం. ఈ మేరకు తన సైన్స్ పరిజ్ఞానం చిన్నారులకు అందిస్తూ తక్కువ ఖర్చుతో ఇంట్లో వాడే ఎల్ఈడి బల్బులను ఎలా తయారు చేయాలో అతి సులభంగా చూపించడమే కాకుండా విద్యార్థులతో తయారు చేపిస్తున్నారు. అలా ఒక విద్యార్థి నందితారాజ్ బల్బును తయారు చేసే విధానాన్ని మనం చూద్దాం. This is B. Nandikaraj from 5th standard, Krishnavali School. Today I am going to make a LED bulb using components. This is diffuser and this is housing. This is B22 cap. This is DOB. DOB using components. Bridge rectifiers, connectors, LEDs, resistors, IC. This is mount. These are the resistors and these are screws. Now I am going to make.
first time in my life. You also try it in your life. Thank you. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గోదావరికని ఆర్యవైశ్య భవనంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం. గోదావరికని అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్లో నేషనల్ సైన్స్ డే సైన్స్ ఫేర్ కార్యక్రమం. గోదావరికని సకల కళా కోవిదుడు మ్యాజిక్ రాజాకు పీసీ సర్కార్ మెమోరియల్ అవార్డు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి సైన్స్ ఫేర్ కార్యక్రమం దోహదపడుతుంది. కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ మంజుల శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఇన్నోవేటర్ వైజ్ఞానిక తపస్వి మల్లేశం వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.